ఇది రైల్వే ట్రాక్ ముందు ఉన్నది. దాని మీద 5 లైన్స్ కదులుతుంటాయి, కానీ ట్రాక్ కదలదు. అట్లాగే నిరాకారమైన తత్వము ఒక చోట నుంచి ఒక చోటకి కదలటానికి చోటే లేదు. అది అనంతము, అఖండము. దాంట్లో ఏమొచ్చింది? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. జడమే కాబట్టి ఆకాశం కూడా పరిమితమే. కాబట్టి దాంట్లో 5 భూతాలు కదులుతున్నాయి. కాబట్టి కదిలే భూతాలన్నీ కూడా బర్తుంది కాబట్టి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ కూడా బర్త్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ నిరాకార తత్వానికి, అఖండమైన దానికి బర్త్ లేదు, ఎక్స్పైరీ డేటు లేదు. గాఢ నిధిలో నీకు బర్త్ లేదు, డెత్ డేట్ కూడా లేదు. అది మన అందరి సహజ స్థితి, నిజస్థితి, ముక్త స్థితి. రేపు గురు పౌర్ణమిలో గురువు లేడు, శిష్యుడు లేడు. అనంత స్థితే మన సహజ స్థితి.